అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు కౌరవ సభ చేరి పాండవుల పనుపున తన రాయబారాన్ని వినిపించిన తరువాత ధృతరాష్ట్రుడు, నా వైపు నుంచి నేను ఒక సౌమ్యుణ్ణి పంపిస్తాను, పెద్దలతోటి మంత్రులతోటి చర్చ చేసిన తరువాత నా హృదయాన్ని పాండవులకు తెలియచేస్తానని చెప్పిన తరువాత ఆ వచ్చినటువంటి రాయబారి తిరిగి ఆ ఉపప్లావ్యాన్ని చేరుకుని జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ధర్మరాజు గారికి నివేదించాడు. తదనంతరం ధృతరాష్ట్రుడు ఒకనాడు సభ తీర్చి సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి సంజయుడితో అంటాడు, నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళు. ఆ ఉపప్లావ్యానికి వెళ్ళి అక్కడ కృష్ణునితో కలిసి ఉండేటటువంటి ధర్మరాజు గారిని ఇతర పాండవుల్ని చూడు. ఆ మాట్లాడేటప్పుడు ఏ కారణం చేత కూడా వారు దుఃఖమును పొందకుండా ఉండేటట్టుగా, వారి మనసులో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోయేటట్టుగా మాట్లాడు. అంటే కేవలం మాటల చేత అవతల వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్పడమే తప్ప మనం ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేద్దామనేటటువంటి ప్రతిపాదనని మాత్రం ధృతరాష్ట్రుడు తీసుకురాడు. దుర్యోధనుడికి ఎంత ఆశో అంతకన్నా నిజానికి ఎక్కువ ఆశ ధృతరాష్ట్రుడిది. కాబట్టి ఆ సంజయుడిని పిలిచి, నువ్వు అక్కడికి వెళ్ళి వారి దుఃఖం ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగా మాట్లాడు అని చెప్పి, మీ అయ్య మీరు వనవాసాయాసము విస్తరించి అభ్యుదయమునన్ దాయుట విని ముదితాత్ముండై ఇట పుత్తించ నన్ను అనుమీ మొదలన్. మొట్టమొదట వాళ్ళ దగ్గరికి వెడుతూనే, వాళ్ళని చూడగాని వాళ్లతో ఏమంటామంటే, మీరు అరణ్యవాస కాలంలో చాలా దుఃఖాన్ని అనుభవించారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వాటన్నిటినీ దాటి క్షేమంగా ఇప్పుడు సంతోషంగా ఉపప్లావ్యానికి తిరిగి చేరుకున్నందుకు మీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఎంతో సంతోషించి నన్ను ఇక్కడికి పంపించాడు అని ముందు వాళ్లతో చెప్పు అని ఆ తర్వాత సభాసదులందరి వంక చూశాడు. చూసి, మా దుర్యోధనుడున్నాడే, వాడు కార్యాకార్యములు తెలియనటువంటి వాడు. ఆ కారణం చేత ఈ సంక్షోభం అంతా ఏర్పడింది. లేకపోతే మంచివాళ్లు, ధైర్యవంతులు, యుద్ధ నిపుణులు అయినటువంటి పాండవులు దోషులా? వాళ్ళకివ్వవలసినటువంటి రాజ్యం వాళ్ళకివ్వద్దా? మనము వాళ్ళు కలిసి హాయిగా బ్రతకవలసినటువంటి అవసరం లేదా? వాళ్ళు మాత్రం కష్టాలు పడ్డదగ్గ వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి రాజ్యభాగం ఏదుందో అది వాళ్ళకి చెందాలి కదా. మనం అసత్యవాదులమని, అధర్మానికి కట్టుబడుతూ ఉంటామని, మనం ఎప్పుడూ ధర్మ మార్గంలో ప్రయాణం చెయ్యడానికి ఇష్టపడమని, గర్విష్ఠులమని పాండవులకు తెలిస్తే వాళ్ళు ఇక మనని విశ్వసించరు. పైగా వాళ్ళు మనతో కలిసి బ్రతకడానికి కూడా ఇచ్చగించరు. దాని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది. గాంధీవం పట్టుకుని అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించిన, ఉగ్రమైనటువంటి గదాదండాన్ని పట్టుకుని దాన్ని తిప్పుతూ భీముడు యుద్ధంలోకి వచ్చిన, అవతల
సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారికి అండగా ఉండి వారిని యుద్ధానికి ప్రోత్సహించి యుద్ధభూమిలోకి అడుగుపెట్టినా వాళ్లకన్నా ఏమాత్రం తక్కువ కానటువంటి నకుల సహదేవులు యుద్ధరంగంలోకి వచ్చినా ఆ తర్వాత ద్రుపదుడు, విరాట మహారాజు మొదలైనటువంటి వారు, పాండ్యరాజు, కేకయదేశపురాజు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చి విజృంభిస్తే వాళ్ళని తట్టుకుని నిలబడడం కౌరవ సైన్యానికి అంత చిన్న విషయం ఏం కాదు అని అందరి ముందు వినేటట్టుగా మాట్లాడాడు. అంటే అందరూ వినేటట్టుగా మాట్లాడినప్పుడు పాండవులు సుఖపడాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు, పాండవులు సంతోషపడాలని ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడు. తన కొడుకైనటువంటి దుర్యోధనుడు చేసినటువంటి తప్పుని గుర్తించాడు. వాళ్ళకి రాజ్యభాగం ఇవ్వాలని పాపం సహృదయంతో ఉన్నాడు. వాళ్ళ యొక్క పౌరుష పరాక్రమములు తెలియనటువంటి వాడు ధృతరాష్ట్రుడు కాడు అని అనుకోవాలని సభవంక చూసి అందరూ వినేటట్టుగా మాట్లాడతాడు. సంజయుణ్ణి చూసంటాడు, నీవు ధర్మజుపాలుకి నిమ్మి నరుగు, అతడు పేరోలగంబున్న అవసరమున కాంపు, అతనికి అనుజవర్గంబునకును బంధులకు ఇంపు పుట్టంగా పలుకువచట. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ ఉపప్లావ్యానికి వెళ్ళిన తరువాత ధర్మరాజు గారు నిండు సభలో ఉన్నటువంటి విషయాన్ని చూసుకో. నిండు సభలో ఉన్నాడు, ఆయనకి కావలసినటువంటి ప్రధానులైన ఆయన తమ్ముళ్ళు, స్నేహితులు, శ్రీకృష్ణ పరమాత్మ, బంధువులు మొదలైన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడచ్చు అన్న విషయాన్ని రూఢం చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడడం ప్రారంభం చెయ్యి. నెయ్యము వాటించి కడుం తీయమొసగా అలుకలెల్ల తీరునటులుగా కయ్యమను తలపు లోనుగా అయ్యమనందనుడు మానునట్టి తెరగునన్. మాట్లాడేటప్పుడు నువ్వు చాలా ప్రేమ వాళ్ళకి కలిగేటట్లుగా మాట్లాడు. వాళ్ళలో ఉన్నటువంటి కోపం అంతా తొలగిపోవాలి. అబ్బా, మన మీద ఇంత ప్రేమతో ఉన్నాడా ధృతరాష్ట్ర మహారాజు అని వాళ్ళకి అనిపించాలి. అంత ప్రేమతో మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ధర్మరాజు యొక్క మనసులో యుద్ధం చేయాలనేటటువంటి కోరిక నశించిపోవాలి. అలా మాట్లాడు. అంతే తప్ప రాజ్యం ఇస్తానండవు. వాళ్ళని పొగిడి తీయగా మాట్లాడి ధర్మరాజు గారికి యుద్ధం చెయ్యాలనేటటువంటి తలంపు పోగొట్టే. అంటే ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఉన్నటువంటి దుర్మార్గపు ఉద్దేశ్యం ఏమిటంటే ధర్మం విషయంలో అయోమయాన్ని సృష్టించాలి. క్షాత్రధర్మంతో ప్రవర్తించాలనుకున్నవాడు యుద్ధానికి వస్తాడు. క్షాత్రధర్మం అనుసరిస్తే యుద్ధం జరిగితే అనేక మంది చనిపోతారు. ఇందుకు నీకు ఆ నెత్తుటి కూడు. ధర్మరాజు అంటే ఇప్పటి వరకు నువ్వు పాటించిన ధర్మం ఏమిటి? ఎన్ని కష్టాలు నిన్ను పెట్టినా సహనం పట్టడం, నీకేది ఉందో దానితో బ్రతికేయడం. నువ్వు ఆ బాటలోనే ప్రయాణం చెయ్యి తప్ప ఇప్పుడు క్షాత్రధర్మాన్ని పాటించే ప్రయత్నం చెయ్యకు అని ఆయన క్షాత్రధర్మం పాటించడం మీద వైముఖ్యం పొందేటట్టు, తను యుద్ధం చెయ్యాలి అన్నది తన ప్రధాన ధర్మము అని మరిచిపోయేటట్టు, తాను పరమసాత్వికంగా బ్రతికేయడమే, ఇతరులను చంపకపోవడమే, యుద్ధానికి రాకపోవడమే, రాజ్యం కోసం ఆశించకపోవడమే అసలు నిజమైన ధర్మమని, ఆశించకుండా 10 మందిని చంపకుండా తాను ప్రశాంతంగా బతికేసినా చాలు, తనకున్న ఆ కీర్తి చాలు, అజాతశత్రువు అన్న పేరు చాలు అని ధర్మరాజుకి అభిప్రాయం ఏర్పడాలి. అలా ఏర్పడాలి అంటే ఆయనని బాగా పొగడాలి. పొగిడి ఆయన మనసులో ఎంతో ప్రీతి అంకురించాలి. నిజం కదా, నేను ఇటువంటి వాణ్ణి కదా, ఇంత ఓర్పు పట్టాను కదా, ఇప్పుడు నాకు కొత్తగా మళ్ళీ క్షాత్రధర్మం ఏమిటి అని అనిపించాలి. అనిపించాలంటే నువ్వు చాలా ఓర్పుతో మాట్లాడాలి. అసలు ముందు ఓర్పు సంజయుడికి ఎందుకు అంటే అసలు ఏ ప్రయోజనం సిద్ధిస్తే తప్ప యుద్ధం ఆగదో దాని గురించి మాట్లాడకూడదు. దాని గురించి ఏమీ తెలియనట్టుగా ఉంటూ ధర్మరాజుని పొగుడుతున్నట్టుగా పొగుడుతూ ఎంతో మంచివాడిలా మాట్లాడుతూ నిజంగా పాండవుల యొక్క క్షేమం కోసమే వచ్చి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ రాజ్య ప్రసక్తి తేకుండా ధర్మరాజుతో నాకు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అనిపించేటట్టుగా మాట్లాడు. ఇక ధర్మరాజుకి యుద్ధం వద్దు, ఇలా ప్రశాంతంగా బతికితే చాలు, ఇలా సహనంతో ఉంటే చాలు, ఇంతకన్నా గొప్ప యుద్ధం, ఇంతకన్నా గొప్ప రాజ్యం అన్న భావన కలగాలి.
అది కుచ్చితపు బుద్ధి ధృతరాష్ట్రుడిది. అందుకని నువ్వు అలా మాట్లాడు. అంటే ధర్మమునకు మారుపేరైనటువంటి ధర్మరాజే పాటించవలసిన ధర్మం విషయంలో అనుమానాన్ని పొందితే క్షాత్రధర్మం వైపుకి మొగ్గు చూపకుండా ఉండేటట్టుగా నీ యొక్క ప్రసంగం ఉండాలి. అది ఆయన యొక్క కోరిక. దానికి అవతల వారి మనసు శాంతించేటట్టు, కోపం పోయేటట్టు, యుద్ధం వైపు రాకుండా ఉండేటట్టు నీ మాటలకి తీపిదనాన్ని హత్తు. అలా మాట్లాడు. సంజయుడు ఆ రథం దాకా వచ్చి చెప్పినటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క మాటలు విని బయలుదేరి ఉపప్లావ్యపురానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణ భవనానికి వెళ్ళాడు. ఆ అంతఃపురంలో ప్రవేశించి మంచి వేడుకలతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని, అర్జునుణ్ణి చూసి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రుడై అక్కడ నుంచి వాళ్ళ మర్యాదలు మన్ననలు అయిపోయిన తరువాత ధర్మరాజు గారు నిండు సభ తీర్చాడు అనేటటువంటి వార్త వచ్చేంత వరకు ప్రశాంతంగా ఎదురుచూసి ఆయన సభ తీర్చాడు అన్న వార్త వచ్చిన తరువాత బయలుదేరి ఆ ధర్మరాజు గారి యొక్క సభలోకి ప్రవేశించాడు. ప్రవేశించి, ఎంత సంతోషం ధర్మరాజా, ఇవాళ అదృష్టవశాన నిన్ను చూడడం మళ్ళీ ప్రాప్తమైంది. నిన్ను చూడడం చేత నా జన్మ సార్థక్యమైంది. విశేషమైనటువంటి పుణ్యధనుడైనటువంటి మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు మీరిక్కడ ఉండడం విని ఎంతో ప్రీతి చెందాడు. మీరు సంతోషంగా అరణ్యవాస క్లేశాన్ని, అజ్ఞాతవాస క్లేశాన్ని పూర్తి చేసి వచ్చి ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని విన్నాడు. ఇప్పటికి మీరు సంతోషం పొందారు. ఎన్ని దుఃఖాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఇవన్నీ ఆలోచించినటువంటి ధృతరాష్ట్రుడు చాలా చాలా సంతోషం పొందాడు మీరు క్షేమంగా తిరిగి వచ్చేసినందుకు. అందుకని నన్ను పంపించాడు. ఆ పంపించినప్పుడు కూడా నిన్ను, కొడుకులను, ద్రౌపదీదేవిని చూసి ఎంతో సంతోషించినటువంటి మనసు కలిగినటువంటి వాడనై నేను ప్రీతి పొందితే ఆ ప్రీతి ధృతరాష్ట్రుడు పొందినట్టే. అందుకని మీ యోగక్షేమములు ఒకసారి అరసి రమ్మని నన్ను పంపించాడు.